తిరుపతి విశిష్టత ఏంటంటే, మహాశివుడు కొన్ని కారణాల వల్ల కాశీని విడిచిపెడతాడనమాట. సకల దేవతలు ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రాడు. అప్పుడు గణేశుడు దుండి గణపతిగా అవతారం ఎత్తి మహాశివుడిని తిరిగి వారణాసి రప్పిస్తాడనమాట. ఈ దుండి గణపతి ఏంటంటే తొండం ఎడమ పక్కకి తిరిగి ఉంటదనమాట. ఎడమ పక్కకి తిరిగి ఉంటే దుండి గణపతి అంటారనమాట. సో అది ఈ దుండి గణపతి విశిష్టత. తర్వాత రైట్ సైడ్ తిరిగితే పక్కనే మీకు అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటదనమాట. ఇదే టెంపుల్ లోపల చూసుకుంటే గుడి ఇలా ఉంది. కొన్ని కోట్ల మందికి ఆకలిని తీరుస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకోండి. కాశీలో ప్రశాంతతకి లోటు లేదు, అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అన్నంకి లోటు లేదు. మీరు దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాక మీకు ఆపోజిట్లో విశ్వనాథుడు ఉంటాడు. ఇలా కూడా దర్శనంకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళొద్దు. నేను చెప్తాను, కంగారు వద్దు, ఎలా వెళ్ళాలో నేను మొత్తం చెప్తాను. మీరు మళ్ళీ దుండి గణపతి దగ్గరికి వచ్చేయండి. వచ్చాక అలా లెఫ్ట్ సైడ్ నుండి సందులోని ఒక 30 మీటర్లు